నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కి మరికొద్ది రోజులు మాత్రమే మిగులున్నటువంటి తరుణంలో అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం మాత్రం ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల పోలింగ్కి సంబంధించి గత ఎన్నికలు అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే 2% అధికంగా ఈసారి పోలింగ్ అయితే కనుక నమోదైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు అంటే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆ పెరిగినటువంటి 2% పోలింగ్ ఏదైతే ఉందో అది తమకి అనుకూలంగా పడింది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ భావనలో ఉంటూ ఆ ప్రచారాన్ని చేస్తూ ఏదైతే రాజకీయాల్ని కూడా వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ నమోదైనటువంటి 2% అధిక పోలింగ్ ఉందో అది తమకు అనుకూలంగా పడింది, ప్రజలందరూ కూడా తామిచ్చినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై తమకే ఓట్లు వేశారు, కాబట్టి ఈసారి ఆ 2% పెరిగినటువంటి పోలింగ్ కూడా ఏదైతే ఉందో ఆ ఓట్లు పోలైనాయో అవన్నీ కూడా తమ పార్టీకి అనుకూలంగా పడినాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని చేసుకోవడమే కాకుండా దాంతోపాటు రాజకీయాన్ని వేడెక్కిస్తూ ప్రజలు ఆ తీర్పునిచ్చారు కాబట్టి అంటే ఆ ఓట్లు వేశారు కాబట్టి ఆ స్థాయిలో నమోదైనటువంటి పోలింగ్ తమకి అనుకూలంగా పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ఇప్పటికే అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డి మరొక అడుగు ముందుకు వేశారనే చెప్పాలి. ఏదైతే ప్రజలు తమకి అనుకూలంగా ఓట్లు వేశారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తూ ఉన్నారు, ఆయన అందించినటువంటి సంక్షేమానికి, ఆయన చేసినటువంటి అభివృద్ధికి వాళ్ళంతా కూడా ఆకర్షితులయ్యారు కాబట్టి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తమకు ఆ పథకాలు అందుతాయి అనేటువంటి భావనలో ప్రజలంతా కూడా ఆయనకే ఓట్లు వేశారు. రేపు 4వ తారీఖున ఆ ఓట్ల ఏదైతే కౌంటింగ్ అవుతుందో ఆ కౌంటింగ్లో వాస్తవాలు వెల్లడవుతాయి. అదే సమయంలో ఈ నెల 9వ తారీఖున ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అంటూ ముహూర్తాలని కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి వైవి సుబ్బారెడ్డి నుంచి. ఏదైతే జూన్ 9వ తారీఖున ఉదయం 9:30 గంటలకు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆ విశ్వవిద్యాలయం గ్రౌండ్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము అని చెప్పేసి రోజు మీడియా ముందుకు వచ్చి రోజుకు ఒకసారి వైవి సుబ్బారెడ్డి కూడా ఇవే ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఏదైతే ఇప్పటికే దానిపైన వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలుపెట్టింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖున మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో విశాఖపట్నంలో ఆ ప్రకటన వైసీపీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడడంతో ముఖ్యులందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నానికి బయలుదేరుతా ఉన్నారు. విశాఖపట్నంలో హోటల్స్ బుక్ చేసేసుకుంటా ఉన్నారు. విశాఖపట్నం వెళ్ళడానికి బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కూడా ముందుగా రిజర్వ్ చేసి పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే వాస్తవానికి ఏ విధంగా ఉందా అని చెప్పి అక్కడ విశాఖలో ఉన్నటువంటి మా ప్రతినిధులకు కానీ నా మిత్రులకు కానీ కనుక్కుంటే ఆ రకమైనటువంటి హడావిడి ఏమీ లేదు అనేటువంటి ఒక వార్త అయితే గనక వినిపిస్తూ ఉంది. వాళ్ళ నుంచి ఆ సమాచారం కూడా నాకు అందినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ఇంకొక మాట కూడా చెప్తా వచ్చాడు. ఏమిటి అంటే, ఆల్రెడీ విశాఖ విశ్వవిద్యాలయం గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చక్కచక్కా జరిగిపోతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా నిత్యం యూనివర్సిటీలోకి వెళ్ళి వస్తూ ఉండడం, యూనివర్సిటీ గ్రౌండ్స్ ఏవైతే ఉందో ఆ వెళ్ళి వస్తూ ఉండడంతో కొందరికి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే ఆ వీడియోలు ఏవైతే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయో పోలీస్ వాహనాలు ఆంధ్ర యూనివర్సిటీలోకి వెళ్ళడం రావడం నిత్యకృత్యంగా వెళ్తూ వస్తూ ఉండడంతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి బృందం వెళ్ళి చూడగా అక్కడ ఏదైతే గనక స్ట్రాంగ్ రూమ్లని ఏదైతే ఈవీఎం మిషన్లను పెట్టేటువంటి స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి బందోబస్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించేందుకు మాత్రమే పోలీసులు ఆంధ్ర యూనివర్సిటీలోకి వెళ్ళి వస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా లేదంటే ఆ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా ఎక్కడా జరగట్లేదు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అంటే, ఇప్పటికే ప్రతిపక్షాలు అంటే కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి కూటమి వాళ్ళు ఇప్పటికే
ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనతోటి ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఆయన్ని గద్దె దించాలి, కూటమిని అధికారంలోకి తేవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాతం పోలింగ్ అనేటువంటిది పెరిగింది. ఆ పెరిగినటువంటి పోలింగ్ తమకు అనుకూలంగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడికక్కడ అంటే ఒకవైపునేమో వైసీపీ నుంచి వీళ్ళు మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని చెప్తా ఉన్నారు. ఇంకో పక్కన కూటమికి సంబంధించి ఆ కూటమి పార్టీ నేతల అభిమానులు కూడా ఇప్పటికే 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అన్నటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇంకొక చర్చ కూడా వస్తున్నది ఏమిటి అంటే ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా కూడా కేవలం మేకబోతు గాంభీర్యం మాత్రమే. ఇది దేనికి అంటే ఏదైతే ఇప్పటికే పోలింగ్ నాడు సోహన్ రోజు పోలింగ్ జరిగేటప్పటికే అక్కడ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఇంకొక కొత్త నాటకానికి అయితే తెరలేపింది. అదేమిటి అంటే ఇదిగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ఇదిగో మళ్ళీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అని చెప్తే ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడా కూడా డీమోరలైజ్ అయిపోకుండా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక డీమోరలైజ్ అయిపోయినట్లయితే రేపు కౌంటింగ్ రోజున వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకరు. కాబట్టి వాళ్ళని ఎక్కడా డీమోరలైజ్ కానివ్వకుండా వాళ్ళలో ఎంతో కొంత అలాగా విశ్వాసాన్ని నిలపాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక కుట్రపూరితంగా వాళ్ళని మళ్ళీ నమ్మించి మోసం చేసే క్రమంలో వైసీపీ క్యాడర్ని ఎంతో కొంతమంది తమకి అండగా నిలవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇలాంటి ప్రచారాన్ని చేసుకుంటున్నట్లుగా అయితే కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కౌంటింగ్కి సంబంధించి 7-8 రోజుల సమయం కూడా మిగిలి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అదేమిటి అంటే నెంబర్ ప్లేట్లు, నేమ్ బోర్డులు, నేమ్ ప్లేట్లు, నేమ్ స్టిక్కర్లు. ఇవి కూడా ఏ రకమైనటువంటి అంటే తాలూకా స్టిక్కర్లు. ఇదంతా కూడా కొత్త ట్రెండ్ సెట్ అయినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం పిఠాపురంలో చూస్తే పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపు పైన కూటమి నాయకులు కానీ కూటమి క్యాడర్ కానీ ఏదైతే తెలుగుదేశం క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకో వైపున బెట్టింగులు కూడా నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే అక్కడ వైసీపీ నుంచి వంగా గీతా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆవిడ కోసం ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆవిడ్ని గెలిపిస్తే ఆవిడ్ని డిప్యూటీ సీఎంని చేస్తా అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏదైతే పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయం మాత్రం అందరినీ ఆకర్షిస్తూ ఉంది, ముఖ్యంగా ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇప్పటికే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా అక్కడ నెంబర్ ప్లేట్లు వాళ్ళ బళ్ళకున్నటువంటి నెంబర్ ప్లేట్ల పైన ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కూడా నెంబర్ ప్లేట్లు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ నెంబర్ ప్లేట్లు నేమ్ బోర్డులు చేయించేటువంటి ఆర్డర్లు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏదైతే ఈ నేమ్ ప్లేట్ల తయారీ చేసేటువంటి దుకాణాల దగ్గర కనిపిస్తూ ఉంది. అదే సమయంలో చూస్తే వంగా గీతా గారు కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టినట్లుగా కనిపిస్తుంది. దీనికి కౌంటర్ గానే ఆవిడ కొన్ని వాహనాల పైన డిప్యూటీ సీఎం వంగా గీతా గారి తాలూకా అని చెప్పి కొన్ని వాహనాల ఏదైతే గనక వెనక వైపున అద్దం ఉంటుందో ఆ అద్దం పైన డిప్యూటీ సీఎం వంగా గీతా గారి తాలూకా అంటూ స్టిక్కర్లు కూడా వేయించుకుని వైసీపీలోని కొంతమంది వ్యక్తులు కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి ఒక కొత్త ట్రెండ్ ఏదైతే సెట్ అయినట్లుగా పిఠాపురం నుంచి కనిపిస్తూ ఉందో అది కేవలం పిఠాపురానికి మాత్రమే కాదు, ఇంకో వైపున చూస్తే మంగళగిరిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే నారా లోకేష్ గారు అక్కడ అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతున్నారు అనేటువంటి సంకేతాలు దాదాపు ఎన్నికల పోలింగ్ కంటే ముందే అక్కడ అర్థమైపోవడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ నారా లోకేష్ గారి అభిమానులు కానీ వాళ్ళ నెంబర్ ప్లేట్ల పైన కూడా ఇప్పటికే ఏదైతే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి తాలూకా అంటూ బోర్డులు కూడా తయారు చేయించుకోవడానికి వాటి ఆర్డర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది. అదే సమయంలో గుంటూరు ఎంపీ ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఆయనకి సంబంధించి కూడా గుంటూరు ఎంపీ గారి తాలూకా అనేటువంటి బోర్డులు కూడా పెద్ద ఎత్తున తయారు చేయాల్సిందిగా ఆర్డర్లు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆర్డర్లు ఏవైతే వచ్చి పడతా ఉన్నాయో వీటితో దుకాణాల వద్ద కూడా పెద్దగా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో దుకాణదారులు కూడా ఇదొక కొత్త ట్రెండ్గా అయితే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే పూర్తిగా చూస్తే
ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల కౌంటింగ్ రోజున ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎవరు ఎక్కడ అధికారంలోకి రాబోతా ఉన్నారు అంటే ముఖ్యంగా చూస్తే పిఠాపురం కావచ్చు, ఉండిలో రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, లేదంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, అలాగే ఏదైతే మాచర్ల నియోజకవర్గం జూలకంటి బ్రహ్మానందరెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు గెలుస్తారు అంటూ కొంతమంది కీలకమైనటువంటి నాయకులపైన పెద్ద ఎత్తున ఏదైతే బెట్టింగులు కూడా జోరుగా జరుగుతున్నట్టు ఆ ప్రచారాలు కూడా చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ నేమ్ బోర్డులు అనేటువంటి ట్రెండ్ కనిపిస్తూ ఉందో ఇది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది అంతా కూడా ఇంకో వైపున చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఒక షాక్ ఇచ్చేటువంటి పరిణామంగా పరిణమించబోతా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఒక వైపున వాళ్ళు ప్రచారాలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఏదైతే వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అది కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే. జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటమంటే ఏమిటో అర్థమైపోయింది. అందుకే ఈ రోజున పేర్ని నాని కావచ్చు, మిగతా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకి రావడం, ఎన్నికల సంఘంకి కలిసి అక్కడ నివేదికలు ఇవ్వడం, ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే వాళ్ళకి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆ భయంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మేకపోతు గాంభీర్యపు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవం ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 5 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి పరిపాలన ప్రజలు చూశారు కాబట్టి ఖచ్చితంగా దీనికైతే ఒక గుణపాఠాన్ని నేర్పి తీరుతారు. ఆ దిశగానే మొన్న ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. రేపు 4వ తారీఖున వాస్తవాలు ఏమిటనేటువంటివి కూడా బయటపడతాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం ఊహించని షాక్ తినబోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.